సంఘటనా స్థలం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, పొన్నం ప్రభాకర్తో కూడా మాట్లాడాం. సహాయ కార్యక్రమాలు పూర్తయిన వెంటనే ప్రభుత్వ పరంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరి కాసేపట్లోనే సంఘటనా స్థలానికి కూడా అధికార యంత్రాంగంతో పాటు వారు కూడా చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది విక్రమ్? సిద్ధు, ఇక్కడ సంఘటనా స్థలంలో హృదయ విదారకంగా ఉందని చెప్పుకోవచ్చు. 25 మంది సంఘటనా స్థలంలో చనిపోయారు. బస్సు చూసుకోవచ్చు, బస్సు నుజ్జైన విజువల్ చూస్తేనే ఈ సంఘటన ఎంత హృదయ విదారకంగా జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. బస్సు పూర్తిగా నుజ్జైంది. అగ్నిమాపక శాఖ అధికారులంతా కూడా సీట్లన్నీ కూడా తొలగిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఇక్కడ కంకర మొత్తం బస్సులో నిండిపోయిన పరిస్థితి ఉంది. టైర్లు కూడా నుజ్జైన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, పూర్తిగా అతివేగం కారణంగానే, రోడ్డు చిన్నగా ఉండడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మనం సంఘటనా స్థలంలో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాము. మనం చూసుకోవచ్చు, మలుపు ఉంది. మిర్జాపూర్ గేట్ దాటగానే ఒక మలుపు ఉంది. ఆ మలుపులో ఇటు ఎదురెదురుగా వస్తున్న వాహనాలు, ఒకవైపు నుంచి టిప్పర్, మరోవైపు నుంచి ఆర్టీసీ బస్సు రావడంతో ఎదురెదురుగా రావడంతో ఈ ప్రమాదం జరిగింది. టిప్పర్ లోడ్తో ఉంది, కంకర లోడ్తో. ఆ కంకర లోడ్ అంతా కూడా బస్సులో పడింది. ఆ బస్సులో పడ్డ కంకర అంతా కూడా ప్రయాణికులకు కంకర అంతా కూడా తాకడంతో ప్రయాణికులకు దెబ్బలు తాకాయి. మరోవైపు కంకర టిప్పర్ కూడా చూపించే ప్రయత్నం చేశాను. మరోవైపు రోడ్డు అటువైపున కంకర టిప్పర్ పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది అని చెప్పుకోవచ్చు. పూర్తిగా డ్రైవర్ కూడా మృతి చెందాడు. ఒకవైపు టిప్పర్ డ్రైవర్ మృతి చెందాడు, మరోవైపు ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూడా దస్తగిరి కూడా మృతి చెందడం జరిగింది. TG06T3879 టిప్పరు పూర్తిగా అతివేగంగా రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. టిప్పర్ కూడా పరిస్థితి నుజ్జైంది. అతివేగమే కారణం అని చెప్తున్నారు. టిప్పర్లో మొత్తం ఈ లోడ్తో ఉన్న కంకరంతా కూడా ఒక్కసారిగా ఒరిగి బస్సులో పడినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక టిప్పర్ పరిస్థితి కూడా చూసుకోవచ్చు, పూర్తిగా నుజ్జైంది. టిప్పర్ డ్రైవర్ కూడా మృతి చెందడం జరిగింది. మొత్తం ఇంజన్ పార్ట్ అంతా కూడా పూర్తిగా నుజ్జైన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఒకవైపు పూర్తిగా టిప్పర్ నంబర్ కూడా చూసుకోవచ్చు, TG06T3879. ఈ టిప్పర్ కూడా ఒక్కసారిగా ఢీకొనడంతో పూర్తిగా నుజ్జైన విజువల్స్. డ్రైవర్ దస్తగిరి కూడా మృతి చెందాడు, ఆర్టీసీ డ్రైవర్. అదేవిధంగా టిప్పర్ డ్రైవర్ కూడా మృతి చెందడం జరిగింది సంఘటనా స్థలంలో. మొత్తం 25 మంది మృతి చెందడం ఉదయం ఈరోజు 6:25 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఈ ప్రమాదంలో ప్రయాణికులు వికారాబాద్ నుంచి చేవెళ్ళ హైదరాబాద్ వెళ్తున్న వారంతా కూడా అందులో ఉన్నారు. ఈ ప్రమాద ఘటనలో మనం చూసుకోవచ్చు, దాదాపుగా ఒక చిన్నారి పాప కూడా మృతి చెందింది. హృదయ విదారకంగా 25 మంది మృతదేహాలను చేవెళ్ళ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. 10 మందికి వికారాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే స్థానికులంతా కూడా ఒక్కసారిగా ఆందోళన చేయడంతో రోడ్డు విస్తరణ పనులు జరగకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పడంతో ఆందోళన దిగడంతో ఎమ్మెల్యే యాదయ్య ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయక చర్యలు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ను ఆదేశించడం జరిగింది. సంఘటనా స్థలంలో బస్సుకు సంబంధించిన నుజ్జైన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు, ఎంత దారుణంగా జరిగిందో. ఒకవైపు బస్సుకు సంబంధించిన రేకులు, సీట్లు ఏ విధంగా పడి ఉన్నాయో ఒక్కసారి చూసుకోవచ్చు. ఒక్కసారిగా చిన్నారి పాప ఎంత హృదయ విదారకంగా ఉందో చూసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేస్తారు. ఒకరిని CPR చేసి రక్షించే ప్రయత్నం అయితే చేశారు. మనం చూసుకోవచ్చు, ఇగో నుజ్జైన మొత్తం ఇదంతా కూడా ఆర్టీసీ బస్సుకు సంబంధించిన ముందటి పార్ట్ అంతా కూడా నుజ్జైంది. అతివేగంగా ఉండడము, రోడ్డు చాలా చిన్నగా ఉంది. బీజాపూర్ హైవేకి సంబంధించి చూసుకోవచ్చు, ఎంత రోడ్డు చిన్నగా ఉందంటే చాలా చిన్న ఉంది. చేవెళ్ళ నుంచి మన్నెగూడ వెళ్ళే రోడ్డు విస్తరణ పనులు చేయాలని చెప్పి చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందైతే స్థానికులు చెప్తున్నారు. స్థానికులు ఎంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, ఈ రోడ్డు విస్తరణ పనులు జరిగితే ఇలాంటి ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉండదని చెప్పి స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి తిరుగుతున్న విజువల్స్ కూడా చూస్తున్నారు. మొత్తం నినాదాలు చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా రోడ్డు విస్తరణ పని చేయాలని చెప్పి పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించవద్దని కోరుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయిన నేపథ్యంలో ఈ రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేయాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం క్షతగాతులకు చేవెళ్ళ ఆసుపత్రి, వికారాబాద్ ఆసుపత్రిలో చికిత్సనైతే అందిస్తున్న పరిస్థితి ఉంది. సిద్ధు.